వసంత ఏం వంట చేస్తాడు అవన్నీ ముందర పెట్టుకున్నావు? ఇది వంట కాదు, జుట్టు ఊడకుండా తలకు ఇవన్నీ పట్టించుకోవాల. జుట్టు ఊడకుండా? జుట్టు ఊడకుండా అద్దో మెంతులు కొన్నేసి ఫస్ట్ ఇట్లా దంచుకోవాల. మిక్సీకి పడవ సరిగా, అందుకు దీంట్లో దంచుకొని మెంతులు మాత్రమే ఇట్లా దంచుకోవాలి. పొడి వేసేసి పొడి దాంట్లో పోసేలా. మళ్ళీ బెల్లం బెల్లం తీసుకోవాల. అదే అర్థల్లా. కరివేపాకు ఇది ఇట్లా తీరేసుకోవాలి. నేతాకైనా పర్వాలే, బాగుంటుంది. కరివేపాకు తర్వాత ఎర్రగడ్డ ఎంత వెళ్ళా? ఒక గడ్డ వేసేలా. మన జుట్టును బట్టి జుట్టు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇంకా 1-2 వేసుకోవచ్చు. కలబంద కూడా వెళ్ళా. కలబంద ఇట్లా ఈ పేడు ఎందుకు లేని అదేసి లోపల గుజ్జు మాత్రమే, లోపల గుజ్జు మాత్రమే, కండ. ఇది మిక్సీకి పట్టించుకొని పెట్టుకోవాలి. మెత్తగా ఉండాలి. ఇట్లా మెత్తగా వేసుకోవాలి. ఇట్లా పట్టించుకుంటే జుట్టు రాలదు. జుట్టు రాలకపోతే వచ్చే జుట్టు అట్లే బాగా ఉంటుంది, పెరుగుతుంది. రాలకపోతే జుట్టు నిలిస్తేనే మనకు బాగా ఒత్తుగా పెరుగుతుంది. వచ్చినట్టే ఊడిపోతా ఉంటే నిలదు. పెట్టుకున్నావు కదా, ఎంతసేపు ఉండాలా? గంట అయిందా? బాగా ఆరిపోయింది. స్నానం చేయొచ్చునా? ఎన్ని రోజులు చేయాలి అట్లా? ఎన్ని రోజులు చేస్తానే ఉండాలి. అప్పుడప్పుడు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. వారానికి 2 సార్లు అట్లా చేస్తే జుట్టు బాగా మందంగా వస్తుంది, నిగనిగా మెరుస్తుంది, బాగా సిల్కీగా ఉంటుంది. సరే, మంచిది. ఇది దువ్వ అంతా ఇట్లా లాగేయకూడదు. ఇదంతా బాగా తల ఆరినాక అంతా ఇతలు కొట్టుకొని మళ్ళా దువ్వల తల అట్లానా. ఇది ఈ తెల్లదంతా బాగా రాలిపోయి షాంపూ కూడా పట్టదు దీనికి ఎక్కువ. దీంతోనే ఇడిగిపోతుంది. సగానికి సగము దీంతోనే బాగా ఇడిగిపోతుంది. మళ్ళీ కొంచెం వేసుకుంటే చాలు. షాంపూ అలా నువ్వు చేసినా కదా, పొడి ఇంకా బాగుంటుంది. తిక్కు కూడా లేదు, చూడు. లేదు.